నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. దివ్యశక్తి స్వరూపులందరికీ దివ్యాశీస్సులు. గురుగారు, ఇప్పుడు మనం ఎవరో ఒకరు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ దైవం, అది ఎవరైనా కావచ్చు, ఏదో ఒక దేవుడికైతే మొక్కుతారు. అవును, సహజం. అయితే ఇప్పుడు మన ఇంట్లో చూసుకుంటే ఇంట్లో ఒక పెద్ద పటం ఉంటుంది, అందులో అందరి దేవుళ్ళు ఉంటారు. అన్ని దేవుళ్ళకి సోమవారం ఈ దేవుడు, మంగళవారం ఈ దేవుడు, బుధవారం ఈ దేవుడు, ఇట్లా చేసుకుంటున్నారు. అయితే నిజంగా దేవుడు మన ప్రార్థనలు వినాలి, మనకి ఆ తృప్తిని ఇవ్వాలి అని అంటే మనం అన్ని దేవుళ్ళని పూజించాలంటారా? లేదు పర్టికులర్గా ఒక దేవుడినే పెట్టుకొని ఆ దేవుడే నా దేవుడు అన్నట్టు పూజించుకోవాలంటారా? మీరు ఎలా అంటారు? అమ్మా, చాలామందికి సంశయ నివృత్తి చేయడం కోసం నువ్వు బాగా అడిగావు. సంతోషం. భగవంతుళ్ళు అనేటువంటి వాళ్ళు ఏ రూపమైనా ధరిస్తారు. భక్తులు కోరికలు ఏవి కోరితే, రాముడిని కోరుకునే, రాముడు అంటే ఇష్టమైన జై హనుమాన్ అట్లా ఉన్నాయి కదా. ఎవరికి పూర్వం వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఇంటి దేవుడు అని కొంతమందికి ఉంటారు. ఆ దేవుళ్ళ ప్రకారం వాళ్ళు అలా ఫాలో అయిపోతారు. కొంత శివుడిని, కొంత రాముడిని, కృష్ణుడిని, దుర్గా అమ్మవారిని, ఇలా రకరకాలుగా సుబ్రహ్మణ్య స్వామిని, ఇలా తప్పులేదు. కానీ 10 మంది దేవుళ్ళని పూజ చేయడం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. అంటే మల్టిపుల్ మీరు ఒక్కరే. అవును, మనం ఒక్కరిని ఒక భగవంతుడిని కనుక ఉపాసన చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. ఇప్పుడు అందరినీ కలిపి ఒక్కరికి ఎలా చూస్తాం? విశ్వరూపం అయిపోతుంది. అంటే దేవుడు అంటే దేవుళ్ళందరూ ఒక్కటే, దేవుళ్ళందరూ ఒకటే. కానీ మీరు విడివిడిగా కోరికలు కోరుతూ విడివిడిగా వారిని ప్రేయర్ చేస్తున్నారు భక్తితో. కృష్ణుడిని పూజ చేసేవాళ్ళు రాముడిని ఒప్పుకోరు. దేవుడు అంటే అంటారు కానీ రాముడిని పూజ చేయరు. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడే. ఆయన పూజ చేసుకునే ఆ భక్తుల పార్టీలు వేరు. రాముడు పార్టీ వేరు, ఆంజనేయ స్వామి పార్టీ వేరు. ఆ పార్టీ అనకూడదు, అంటే సమూహము, బృందము, భక్తు బృందాలు, భక్తి యొక్క బృందాలు. కృష్ణ బృందం, హరే రామ హరే కృష్ణ కాన్షియస్ వాళ్ళు అందరినీ ఒప్పుకుంటారు, కానీ కృష్ణునే పట్టుకుంటారు. శివుడు శివాలయాలు అందరి దేవుళ్ళు ఒప్పుకుంటారు, కానీ శివుడే గొప్పవాడు వాళ్ళ దృష్టిలో. అంటే ఒక్కొరు సెలెక్టివ్ ఆఫ్ గాడ్స్. తప్పులేదు, ఎవరిష్టం వాళ్ళది. దేవుడు కూడా అనంతుడు, అద్వితీయుడు. ఆయన లిమిటెడ్ కాదు కదా, సర్వ వ్యాపకుడు. అందుకని ఆయన ఏ దేవుణ్ణి పూజ చేస్తే ఆ గుణాలు మీకు వస్తాయమ్మా. ఎలాగైతే తల్లిదండ్రుల పోలికలు, తల్లిదండ్రుల గుణాలు పిల్లలకు వస్తాయో, సింపుల్గా ఉదాహరణ చెప్పా. అలాగే దేవుళ్ళను సాత్వికము అయిన దేవుళ్ళు కొంతమంది ఉంటారు, రౌద్రమైన దేవుళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళని ప్రేర్ చేస్తుంటే ఆ గుణాలు వస్తాయి మీకు, తప్పదు. అంతెందుకు మన మామూలు కుటుంబంలో కూడా మా మేనమామకి చెవులు పెద్దగా ఉండే, అందుకోసం మా అబ్బాయికి వచ్చాయంటారు. అవి వచ్చాయంటే మరి ఇది జెనెటిక్. ఇది సత్యం ఎంతో, పోలికలు ఎంతో. దేవుణ్ణి ప్రేయర్ చేసేటప్పుడు దేవుడిలో మెర్జ్ అయినంత భక్తి మీకు వచ్చినప్పుడు ఆ గుణాలు మీకు రిసీవ్ చేసుకునే కెపాసిటీ మీకు వస్తుంది. అదర్వైజ్ దండం పెడితే మీరు అక్కడే, ఆయన అక్కడే, ఫలించదు. ఎప్పుడు పూజా ఫలితం వస్తుందంటే ఆ నిమగ్నత, టోటల్ సరెండర్నెస్ టు గాడ్, దెన్ ఓన్లీ. అదర్వైజ్ ఛాన్సే లేదు. ఇప్పుడు మీకు టోటల్ పవర్స్ ఇచ్చి రాజ్యం చేయమని రాజుగారికి చెబితే ఆయన రాజే గొప్పవాడు కదా. ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏమిటో చేస్తారు. అలాగే మన పొలిటీషియన్స్ కూడా మరి పవర్స్ ఎక్కువగా ఇస్తేనే ఏమన్నా మంచి చేయగలుగుతారు. రిస్ట్రిక్షన్స్ పెడితే ఎవరు ఏమి చేయలేరు. అంటే ఎగ్జాంపుల్ చెప్పా. అలాగే భగవంతుల్ని కూడా మీరు ఇష్టమైన దేవుళ్ళని ఏదేది ఏ పనులకు కావాలతో ఆ పద్ధతుల్లో మీరు చేస్తే వారు కరుణిస్తారు, అభయం ఇస్తారు, మీకు సర్వ సుఖాలు ప్రాప్తి చేస్తారు. ఇందులో సందేహం లేదు. కానీ మనం టోటల్ సరెండర్ అయ్యి నీవే తప్ప హితపరం వెరుగా అనేటువంటి స్థాయిలో, స్థితిలో, సమర్పణ భావం చేత చేస్తే తప్ప దేవుళ్ళు మీ మాట వినరు. ఇది సత్యము.
అందుకని ఎవరి ఇష్టం వచ్చింది ఇలా సెలెక్ట్ చేసుకోండి. మరి ఏకం బహుష్యామి, శక్తి ఒక్కటే. ఏకం అంటే ఒకటి, బహుష్యామి అన్ని రూపాలు అవే. కానీ నీకు ఈ రూపం ఇష్టం కదా. ఒక తండ్రికి 4 పిల్లలు ఉంటారు. పెద్దాడంటే కొంచెం ఎక్కువ లవ్ ఎఫెక్షన్ ఉంటుంది, చిన్నాడంటే ఒకటి ఉంటుంది. అలా కొంతమందికి ఎలా ఉంటారో మానవులకి, దేవుళ్ళకు కూడా మీరు కొలిచే పద్ధతుల్లో మీ ఇంట్రెస్ట్, పుట్టింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, ప్రయారిటీ. ఏ దేవుళ్ళైనా ఒకటే, శక్తులు ఒకటే. మనం లిమిట్ చేసాం. ఆంజనేయ స్వామి భక్తికి లిమిట్ చేసాం, కృష్ణస్వామికి ఏమో పాలిటిక్స్కి, తర్వాత రాజకీయానికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో చేశాం కదా. మనం చూస్తున్న చరిత్ర, శివుడు భోళాశంకరుడు అన్నీ ఇచ్చేస్తుంటాడు వరాలు, అది చూసాం. ఇలా దుర్గమ్మ కోపంలో చూసాం. అలా అన్ని దేవుళ్ళని చూస్తున్నాం. అందుకని మీరు ఇష్టమైన దేవుణ్ణి చెయ్యండి, కానీ చేసినప్పుడు పరిపూర్ణంగా టోటల్ సరెండర్ అయితే తప్ప దేవుళ్ళు మీకు ఇవ్వాల్సింది ఇవ్వరు. వాళ్ళు ఉంటారు, ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదో మనకి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. పాపం పిల్లలు కదా, మనం అమ్మవాళ్ళు అయ్యవాళ్ళకి మనం బిడ్డలాగా. కానీ ఆ తల్లిదండ్రులను సంతోష పెట్టేట్టుగా మనం నడుచుకుంటే తప్ప దేవుళ్ళు మనకి ఆ వరాలు ఇవ్వరు. సింపుల్గా చెప్పాను. అయితే గురుగారు, ఇప్పుడు మీరు అంటున్నారు ఒక్క దేవుడికే మీరు టోటల్గా సరెండర్ అవ్వాలి అంతే, వేరే మార్గం లేదు. అయితే ఇంకొకరు అంటారు, ఇప్పుడు మేము ప్రతి ఒక్క భగవంతుణ్ణి కూడా ఆ ధ్యానంతోనే అంతే భక్తితో మేము పూజిస్తాము, మా భక్తికి ఎక్కడ లోటు ఉండకుండా అందరినీ అలానే చూస్తాము అనేసి అంటారు. ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్తా. రాజుల దగ్గర ఖడ్గాలు ఉండేవి, కత్తులు, వర ఉండేది. ఒక కత్తి ఒక వరలో ఒకటే వస్తుంది. అవును, 2 పెడతామా? పెట్టలేం. ఈ ఆత్మకి, ఈ మనసుకి థాట్స్ రకరకాల కోట్ల థాట్స్ వస్తుంటాయి మనకి. ప్రీవియస్ బర్త్ కూడా క్యారీ అవుతుంటాయి. ఇంత డిస్టర్బెన్స్లో, ఇంత కన్ఫ్యూజన్లో ఉంటే మరి ఏకాగ్రత ఎలా కుదురుతుంది? అందుకని కొంచెం ప్రాక్టీస్లో ఏకాగ్రత కుదరాలంటే ఏదో ఒక దాన్ని పాయింట్ పెట్టుకుంటే గానీ మనకి అది సాధ్యపడదు. అందుకనే అన్ని దేవుళ్ళు గొప్పవాళ్ళని ఇందాకే చెప్పా. కానీ మీకు ఇష్టమైంది ఏదన్నా ఉంటే చేయండి. ఏది ఇష్టం లేదా సరే, సూర్యోపాసన చేయండి, అది దివ్య శక్తి స్వరూపమే. అది ఆ దేవుళ్ళకు కూడా శక్తి ఇచ్చేది ప్రకాశ శక్తి, జ్యోతిర్మయ శక్తి, దివ్య శక్తి, ఆదిపరాశక్తి. అది ఉపాసన చేయండి, తప్పకుండా మీకు మంచి కలుగుతుంది, మంచిని పొందుతారు. ఇతరులకు కూడా మంచి చేసే శక్తివంతులై తీరుతారు. మీ కోరికలతో పాటు ఇతరులు కూడా బాగు చేసే శక్తి కూడా దేవుడు ఇస్తాడు. మంచి బుద్ధులు, మంచి థాట్స్. అది దానివల్ల ఎదుటి వాళ్ళ మీద మనకి గుడ్ ఫెయిత్, గుడ్ థాట్ ఓన్లీ. బ్యాడ్ థాట్ ఉంటే మనం పాడవుతాం, ఇతరులు కూడా పాడు చేస్తాం. థాట్ చాలా డేంజరస్, మంచి థాట్ చాలా గుడ్. అది ఓకేనా అమ్మా? శుభం తల్లి. ధన్యవాదాలు గురువు అమ్మ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.